ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. తిరుపతిలో తొక్కిసలాటలో మృతి చెందినటువంటి విశాఖ మద్దిలపాలెంకి సంబంధించిన రజనీ ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ వారి బంధువులు కూడా ఉన్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ బంధువులు అడిగి వాళ్ళ మాటలో తెలుసుకుందామా. చెప్పండి రజనీ, మీకు ఏమవుతారు తెలియదు? వరదలండి, తమ్ముడు భార్య. తిరుపతి భార్య భర్తలు ఇద్దరు వెళ్ళారండి. మాకు అంతవరకే తెలుసు. మంగళవారం మధ్యాహ్నం బయలుదేరారు తిరుమలకి. నిన్న పొద్దుట దిగారటండి. నిన్న భోజనం చేసి లైన్లోకి వెళ్ళారటండి. సాయంత్రం 7 గంటలకు అలాగా లోపల ఏంటో అయ్యిందనేసి ఒక్కసారి గేట్ తెరిచారట. అప్పుడు ఈ అమ్మాయి మా తమ్ముడు చెయ్యి వదిలేయడం మిస్ అయిపోయింది. కింద పడి తొక్కిసలాట్లో అమ్మాయి చనిపోయిందండి. ఉన్నారండి, ఒక్క కొడుకు ఉన్నాడండి, అమెరికాలో ఉన్నాడండి. అబ్బాయి వస్తున్నాడు. మా తమ్ముడు ఆటో డ్రైవర్ అండి. ఇద్దరు కలిసి ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. మాలో కూడా చిన్నపిల్ల అయినా సరే పెద్ద మనసు, అన్నీ పెద్దరకంగా చేసేది. అదే మా ఇంటికి పెద్ద కింద మా తల్లి తర్వాత తల్లిలాగా ఉండేదండి. అందరికి ఏ కష్టం వచ్చినా సరే అన్నిటికీ ముందు ఉండేది. నేను ఉన్నాను అనుకొని తల్లిదండ్రులకి కళ్ళు కనిపించి వాళ్ళకి కూడా ఈవిడే సహాయం చేసేదండి. ఇప్పుడు వాళ్ళు కూడా అనాథలు అయిపోయారు. ఇక్కడ నా తమ్ముడు అనాథ అయిపోయాడు, కొడుకు అనాథ అయిపోయాడండి. దానికి బాధ్యతలు ఎవరండి? ఇంత తొక్కిసలాట చేయడం అవసరమండి? బాగుండేది. తోటికోళ్ళకి మరదలండి, బాగుండేదండి. అందరితోటి కలిసిమెలిసి ఉండేది. ఎవరితోటి గొడవలు ఏముండేవి కాదు. ఏదైనా సరే ముక్కు సూటుగా చెప్పడం, మాట్లాడడం చాలా యాక్టివ్గా ఉంటుందండి. చాలా యాక్టివ్గా ఉంటుంది. కొడుకు అనాథ అయిపోయాడు. ఇప్పుడు కొడుకు అనాథ అయిపోయాడు. పిల్లడు ఏడుస్తూ వస్తున్నాడు. వాడు భవిష్యత్తు ఏంటండి? సగంలో చదువు ఆపేసి వస్తున్నాడు. తమ్ముడు వాళ్ళ భార్య అండి. నా తర్వాత తమ్ముడు వాడు వెళ్ళడం కూడా మాకు తెలియదు. యాక్చువల్లీ నైట్ నిన్న 11 o'clock ఆ టైంలో మాకు తెలిసింది. తెలిసిన వెంటనే వాడికి కూడా తెలియదండి భార్య చనిపోయిందని. వాడు 12 ఆ టైంలో ఫోన్ చేశాడు, అనియా మా రజనీ కనిపించట్లేదురా అని. అప్పటికే మాకు ఈ ఏరియా వాళ్ళు ఎవరో కనిపిస్తే ఆ ఏరియా వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఫోన్ చేశారు మాకు. అప్పుడు చెప్పామట, ఇలా రజనీ చనిపోయిందిరా అనేసి. ఎక్కడరా అని ఒక్కసారి గుక్కు పట్టుకొని ఏడ్చాడు వాడు. ఆ తర్వాత అక్కడ నుండి ఇంకా హాస్పిటల్ చెప్పులు కూడా లేవండి వాడి దగ్గర. చలికి చెప్పులు కూడా లేవు. ఆ అమ్మాయి ఫోన్ పోయింది, బ్యాగ్ పోయింది. కనీసం ఫోన్, చనిపోయిన బాడీ దగ్గర ఫోన్ తీయకూడదన్న ఇది కూడా ఇంగిత జ్ఞానం కూడా లేదండి మన ప్రజలకి. అది కనీసం ఎవరికో పోలీసు అందులో ఐడెంటిటీ కార్డు అన్నీ ఉంటాయి, డబ్బులు తీసి ఉంటారు, ఇసిరీస్ ఉంటారు. అందులో ఆధార్ కార్డులు అన్నీ కూడా మేము ఇక్కడ నుండి పంపించామండి అన్నీని. అక్కడికి ఏమీ లేవు అక్కడ ప్రూఫ్స్. లక్కీగా ఈ ఏరియా వాళ్ళు ఎవరో తగిలితే వాళ్ళు దగ్గర నుండి డబ్బులు తీసుకొని వాడు ఆటోలో పట్టుకొని అక్కడ హాస్పిటల్కి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి, వీడు ఆటో డ్రైవర్ అండి. వీడేమో ఎంఎస్కి లోన్ తీసుకుని మరి పంపించాడు. ఎంఎస్ సగంలో మేము ఫోన్ చేస్తే ఇప్పుడు రేపు ఉదయం దిగుతాడండి వాడు రిటర్న్ ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. మళ్ళీని వెళ్ళకపోతే మరి లోన్ ఎలా తీరుతుంది? ఎంఎస్ కంప్లీట్ కూడా అవ్వలేదండి అది వాడిది. చాలా అసలు ఎన్నిసార్లు జరుగుతాయండి ఇవన్నీ కూడా. మన సినిమా థియేటర్లో తొక్కిసుకుంటారు, గుడికి వెళ్తే తొక్కిసుకుంటారు, బీచ్కి వెళ్తే తొక్కిసుకుంటారు. ఈ ప్రజలకు అసలు మార్పు అన్నది రాదు అసలు. ఇందులో ఎవరికి గవర్నమెంట్ని కూడా తప్పు పట్టలేమండి. కానీ అక్కడ ఎవరైతే అరేంజ్మెంట్ చేశారో వాళ్ళది పక్కా తప్పు ఉంది. అక్కడ ఈవో అవనివ్వండి, టీటీడీ అవనివ్వండి, ఏమండి ఇంతమంది వస్తున్నారని తెలుసు. 10 రోజులు వీళ్ళు అసలు ఏకాదశి ద్వాదశి చేయాలి. 10 రోజులు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఫ్రీ టోకెన్స్ కూడా ఇష్యూ చేస్తున్నప్పుడు లైన్ కాకుండా టోకెన్స్ ఇష్యూ చేసి కదండి డైరెక్ట్గాను 300 టైప్లో. ఎంతమంది అయితే అంతమంది వస్తారండి. ఇంతమంది వెళ్ళాలని ఏమైనా రూల్ ఉందా? కంట్రోల్ చేయకపోతే టోకెన్లు ఇష్యూ చేసేవలసింది, లేదనుకుంటే ఆన్లైన్ ఇష్యూ చేసేవలసింది. ఎవరికి తోకసలా ఉండదు కదండి. ప్రతిసారి ఇంత జనం వస్తారని తెలుసు, వాళ్ళకి ఇంత కంట్రోల్ చేయలేరని తెలుసు. ముందు గేట్ ఎవరు తీసారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. ముందు వాడిని తీసుకుని రావాలి. ముందు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడుకి ఇదే కోరుకుంటున్నామండి మేము. మీ గవర్నమెంట్ చాలా అద్భుతంగా ఉంటుందని తెలుసు మాకు. మీ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆ నమ్మకంతోనే మీ మీద మేము చెప్తున్నామండి. ఆ అబ్బాయిని మళ్ళీ తిరిగి ఎంఎస్ చేయడానికి, తిరిగి ప్రయాణం చేయడానికి కూడా మీరే బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆటో డ్రైవర్ సార్, ఆడు వచ్చిన డబ్బులు ఆ లోన్ కట్టించుకున్న ఆడు ఉండిపోయినా ఏమీ ఉండదు. అందులోని ఏమీ మిగిలేదు ఏమీ లేదండి అందులో. ఆ తల్లి లేని కొడుకు ఒకే కొడుకు అంటాడు. ఒక కొడుకు ఆవిడ ఆశయం ఏంటంటే, నా ఆటో డ్రైవర్ డాడీ నువ్వు ఎంఎస్ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఆటో వదిలే అన్నాడు. ఇంకేం వదులుతాడండి వాడు? ఇంట్లో ఉండి ఏం చేస్తాడు వాడు ఒక్కడు?
కొడుకేమో అక్కడ, భార్య ఏమొచ్చి కాటికి, వీడేమొచ్చి ఇక్కడ. మద్దిలపాలెంలో ఇంత విషాదం జరిగిన తర్వాత అసలు మాకు అందరికీ తెలిసిందండి. మేమే నైటు మాకు లేట్గా తెలిసిందేమో అనుకుంటున్నాం, ఎందుకంటే అందరికీ వాట్సాప్లో వచ్చేస్తుంది అప్పటికే మాకు. ఆ లాస్ట్కి రియా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాడిని ఉంచలేదు, కనీసం భర్తనే ఉంచాలి కదండి, అక్కడ భర్తను కూడా ఉంచలేదంటండి. ఆ మార్చరీకి పంపించారు, ఈయనేమొచ్చి బయటికి వెళ్ళమన్నారట. అంత దౌర్భాగ్యం అండి ఆ హాస్పిటల్ వాళ్ళు. ఏంటి అక్కడ రూమ్లో కూర్చోరా బాబు అని చెప్పలేరండి. చల్లని ఎక్కడ ఉంటాడండి, చెప్పులు లేవండి. గుడికి వెళ్తే చెప్పులు తీయించేస్తారు కదా మనకి, ఎలాగైనా తిరుపతిలో చెప్పులు లేవు, సెల్ ఫోన్ లేదు, కాంటాక్ట్స్ లేవు, ఏమీ లేవు. ఇలా జరిగిందనే సంగతి ఎన్ని గంటలకు తెలిసిందండి మీకు? మాకు కరెక్ట్గా 10:30, 10 గంటలకు తెలిసిందండి. మా తమ్ముడికి మాత్రం 12 గంటల తర్వాత తెలిసిందండి. 12 అయిపోయింది వాడు హాస్పిటల్కి వెళ్ళేసరికి. ఇక్కడ ఎవరు ఉండొద్దని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు. ఫోన్ తీసుకొని చేసిన తర్వాత ఇక్కడ ఉండవట్లేదురా అని అంటే, సరే అయితే అక్కడ స్టేషన్లో లేదనుకుంటే ఎక్కడో కూర్చోరా అందాకలా అని చెప్పాం. ఎందుకంటే అక్కడ ఎవరండి తెలియని ఊరు మాకు, వైజాగ్ నుండి వెళ్ళారు. అక్కడ ఏం తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇంటికి వెళ్ళిపోవడానికి, ఎవరైనా ఆదుకోవడానికి అక్కడ ఎవరైనా వస్తారా? ప్రజలకు అంత నా ఇది ఉందండి వాళ్ళకి ప్రజల్లో. రజనీ గారు ఫ్యామిలీలో ఎట్లా ఉండేవారండి రజనీ గారు? మాకు ఆవిడంటే మా అమ్మగారు 1 year బ్యాక్ చనిపోయారు. ఆ తర్వాత మా కుటుంబాన్ని ప్రతిదీ కూడా చిన్న ఫంక్షన్ అయినా సరే ఆవిడే ముందుకు వస్తుందండి, ఆవిడే చేస్తుంది. ఆవిడ తర్వాతే ఏదైనా ఆవిడ సలహా తీసుకుని ముందుకు వెళ్తాం ఏదైనా సరే మేము. ఎందుకంటే చిన్నపిల్లైనా సరే మంచి నాలెడ్జ్ ఉంది ఆ అమ్మాయికి. ఇంటర్మీడియట్ చేసింది, మంచి స్పోర్ట్స్ ఉండేది, వాలీబాల్ ప్లేయరు, మంచి అన్నింటిలో కూడా బాగానే ఉండేది అమ్మాయి. వాడు కూడా మా మావి కూతురునే చేసుకున్నాడు, అందుకే అమ్మాయి కూడా మావి కూతురేనండి. అమ్మాయి యూఎస్ నుంచి ఎప్పుడు వస్తున్నాడు? రేపు మార్నింగ్ అనుకుంటున్నా అండి. యాక్చువల్లీ ఖత్తర్ నుండి రేపు మార్నింగ్ 8 o'clock అన్నారు. అక్కడ నుండి ఫ్లైట్ ఇక్కడ దిగేసరికి 12 అయిపోతుందేమోనండి, 12-1 గంట అవ్వచ్చేమో అనిపిస్తుంది. ఇంకా టికెట్స్ వచ్చే కానీ నేను కూడా సరిగ్గా చూడలేదండి, ఇందులోనే ఉన్నాం మేము. ఇందాకలో మా 2 hours 1.5 hour బ్యాక్ మా తమ్ముడు చెప్పాడు బయలుదేరిపోయింది అంబులెన్స్లో అని చెప్పి. మేము కూడా నైట్ బయలుదేరదాం అనుకున్నాం, కానీ మాకు ఈ రూమర్స్ ఏంటంటే వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినంత వరకు, లేదనుకుంటే అక్కడ రియోలో ఏవో వాళ్ళ ఫార్మాలిటీస్ అయినంత వరకు వదలరని అన్నారు. మళ్ళీ అటు ఇటు అయిపోతాం మేము. మళ్ళీ మాకు ఫ్లైట్ ఏమొచ్చి చెన్నైకి ఉందండి. చెన్నై నుండి మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ బాడీ అటు ఇటు అయిపోయింది. మళ్ళీ మాకు రిటర్న్ రావడానికి సరిపోదు. ఇక్కడ ఎవరు అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు మాకు. మా 2 అన్నదమ్ములు కూడా చెయ్యాలి, 3 అన్నదమ్ములు ఉన్నాం, ఇంకా 3 చెయ్యాలి తప్ప ఇంకెవరున్నారండి ఇక్కడ. ఏరే వాళ్ళు రావాలి, లేదనుకుంటే ఏం చెప్పాలండి, ప్రజలకు తెలియదా, గవర్నమెంట్కి తెలియదండి ఇలా జరుగుతున్నాయంటే. అసలు యాక్చువల్లీ ఫస్ట్ ఎవరు తప్పండి, అక్కడ అటు చైర్మన్ అవ్వనండి, ఎవరు తప్పునండి. అక్కడ అరేంజ్మెంట్ ఫ్రీ అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా చేయాలి, మనుషులు ఏ విధంగా తోసుకుంటారు. 300 టికెటే తోసుకుంటారు సార్ తిరుపతిలో. 300 టికెట్ మేము వెళ్తూ ఉంటాం కదా, అక్కడ కూడా తోపులే. అరే వెళ్తాం దర్శనకి, అయినా సరే తోసుకుంటారు అక్కడ. ఈ ఫ్రీ దర్శనం తోసుకోరండి టికెట్స్ ఇచ్చేటప్పుడు. వీళ్ళకి ఏ విధంగా చెయ్యాలన్నది ముందు నుండే లైన్, గేట్ ఓపెన్ చేసినంత వరకు ఎందుకు ఉంచాలండి? ముందు నుండి లైన్ పెట్టేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటారు కదా. గేట్ బంద్ చేసి ఉంచవలసిన పని ఏంటి వీళ్ళని బయట? ఇదైతే చాలా కష్టంగా ఉంది సార్. మేము ఏ విధంగా అంటే ఎవరిని తప్పు పట్టలేము ఇందులో. ఎందుకంటే ఒక గవర్నమెంటే తప్పు అంటే అది తప్పు కాదు కదా, వాళ్ళు మాత్రం ఎంత ఖర్చు చూస్తారు. ఇక్కడ ఎవరైతే అరేంజ్మెంట్ చేయించారో ఈవో కానీ చైర్మన్ కానీ, అక్కడ ఎవరైతే ఏరియా సెక్యూరిటీ చేస్తున్నారో వాళ్ళది తప్పు. మెయిన్ వాళ్ళు బాధ్యత వహించాలి. ఇది తిరుపతి దేవస్థానం అయితే ఇది తప్పుగానే ఉందండి. వాళ్ళు బాధ్యత వహించాలి. వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినా కదా సార్ వెళ్ళారు భక్తులు. లేదండి తిరుపతి నుంచి ఫ్రీ దర్శనం ఇవ్వమని ఒక అనౌన్స్మెంట్ చేస్తే ఎవరు రారు. 10 రోజులు ఇస్తామండి, 2 రోజులు ఏకాదశిని ఒక దేవదశిని వదిలేసి 10 రోజులు ఇస్తామంటే ఎవరండి వెళ్ళరు? తిరుపతి అంటే ఎవరు కాదంటారు చెప్పండి భగవంతుని దగ్గరికి. సో ఏదేమైనప్పటికీ కూడా ఫస్ట్ ఇలా జరగడం చాలా బాధాకరం ఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో తను చిన్నదైనప్పటికీ కూడా అన్ని వ్యవహారాల్లో అన్ని విషయాల్లో ముందుండేది, తనకు నాలెడ్జ్ ఉంది, మంచిగా అన్ని కార్యక్రమాల్లో ముందుండేది. ఈరోజు తను మా మధ్యన లేకపోవడం నిజంగా బాధాకరంగా చెప్పుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా చాలా విషాద స్థాయిలు అయితే ఆ మద్దిలపాలెం అంతా కూడా అలుముకున్నాయి. అయితే ఈ ఘటన పట్ల ఎప్పటికైనా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎవరైతే తన కొడుకు ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు, యూఎస్ నుంచి రజనీ గారి కొడుకు యూఎస్ నుంచి ఘటన తెలిసిందా, చదువు నిమిత్తం ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు మధ్యలో తల్లి మరణ వార్త విని మధ్యలో చదువు కూడా ఆపేసి ఇప్పుడు రేపు మధ్యాహ్నానికి చేరుకుంటున్నారు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ
ఆ పిల్లడి భవిష్యత్తు ఏంటి, ఎట్లా ఉంటుంది అంటూ కూడా వీరందరూ కూడా ఒక అనుమానంలో వ్యక్తం చేస్తున్నారు. కావాలండి చాలా సో మళ్ళీ తిరిగి ఆ పిల్లల్ని ఉన్నత చదువుల నిమిత్తం మళ్ళీ పంపించాలంటే మళ్ళీ లోన్లు తీయాలి, ఇదంతా ఏం ఎట్లా అని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే మృతులందరికీ కూడా గవర్నమెంట్ తరపు నుంచి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అయితే ఇటువంటి ఘటనలు జరగకుండా, ఎందుకంటే చిన్న తప్పిదం ఈరోజు చాలామంది కుటుంబాల్లో చీకట్లు నింపిందనే చెప్పవచ్చు. ఎందుకంటే కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి ఈ చిన్న చిన్న తప్పిదాలకి జీవితాలు పోతున్నాయి. చాలామంది ఈరోజు సుమారు చాలామంది చనిపోయారు. ఈ ఘటనకి ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇటువంటి తప్పిదాలు జరగడం మనకు ఆంతర్యం ఏమిటంటూ కూడా మీరందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా మరలా 1-2 సార్లు చర్యలు తీసుకోవాలి. అలానే ఎవరైతే రజనీ కుమారుడు ఉన్నారో మళ్ళీ తిరిగి ఆయన్ని చదువు నిమిత్తం యుఎస్ పంపించాలంటూ కూడా వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే కుటుంబం పరిస్థితుల దృష్ట్యా, ఎందుకంటే తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు, తల్లి ఏమొచ్చి ఇలా ఇంటి దగ్గర వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో లోన్ తీసి ఉన్నత విద్యలు, అంటే నాన్నలుగా ఆటో తొక్కుతున్నాడు, నువ్వు కూడా ఆటో తొక్కకూడదురా, నువ్వు మంచిగా ఉన్నత విద్యలు అభ్యసించాలని చెప్పి సపోజ్ చేసి లోన్లు తీసి ఆయన యుఎస్ పంపించారు. ఈరోజు వెళ్ళి కొద్ది రోజులే గడుస్తుంది. ఈలోపే తల్లి మరణవార్తైన కుమారుడు అక్కడి నుంచి హుటాహుటిన వస్తున్నాడు. మళ్ళీ తిరిగి ఎట్లా పంపించాలనేది కూడా కొంత వీళ్ళు అర్థం కాని విషయం. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి సంఘటనల పట్ల పూర్తిగా చర్యలు తీసుకుని బాధ్యత వహిస్తే కనుక ఇటువంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా చూడాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.